హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పనగంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటా అనుకుంటున్నారా? కొబ్బరితో పాలతో మనం మజ్జిగ చారు అయితే చేయించబోతున్నానండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ. ముందుగా కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ డిష్ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందుగా కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, అలాగే చిన్న ముక్క అల్లం వేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర, నేను పోపు దినుసులు చూపిస్తున్నాను కదా, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పు, అలాగే మనకి కారం తగ్గట్టు పచ్చిమిర్చి. కొబ్బరికాయ అయితే తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. చూసారుగా, ఇలా ఈ విధంగా కట్ చేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. ఆ మిక్సీ కూడా కొంచెం వాటర్ వేసి మెత్తగా అయితే పట్టుకోవాలి. మనం దీంట్లోంచి పాలు అయితే తీసుకోవాలన్నమాట అండి. ఈ కొబ్బరి పాలు మనం కొబ్బరి పాలతో చాలా రకాలు చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఎంతో హెల్దీ ఈ కొబ్బరి. డైలీ వేర్లో మనకి ఈ కొబ్బరి తీసుకుంటే ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. చూసారు కదా, రెండోసారి కూడా నేను స్ట్రైన్ చేసేసుకుంటున్నాను. స్ట్రైన్ చేసుకున్న దాంట్లో ఇదిగోండి ఇలా ఈ విధంగా కొబ్బరి పాలు అయితే నాకు రెడీ అయిపోయినాయి. దీంట్లో కొంచెం పసుపు వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి అల్లం తురుము కూడా తురిమేసుకోండి. నేను ఇందాక ముక్క చూపించాను, అల్లం తురుము అయితే తురుముకోవాలి. టేస్ట్ అప్పుడే బాగుంటుంది. అలాగే స్టవ్ మీద ఒక మందపాటి మూకుడు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఒక 4 రెబ్బలు ఎల్లుల్లిపాయలు వేసుకొని, అలాగే నేను చూపించిన పోపు దినుసులు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మొత్తం కలిసేటట్టు వేగేటట్టు కలుపుకోండి. తర్వాత వచ్చేసి అల్లం తురుము కూడా వేసేసుకొని బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పాలు కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో మనం కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూసుకోండి, ఎందుకంటే మనం కలపకపోతే విరిగిపోతుంది. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇలా కలిపిన దాన్ని మనం పక్కన శనగపిండి ఉంది కదా, ఆ శనగపిండి కూడా కొంచెం వాటర్ వేసి లమ్స్ లేకుండా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్లో మనం ఆ కొబ్బరి మజ్జిగ చారులో కూడా వేసేసుకోండి. వేసుకుంటే ఇది కొంచెం చిక్కదనం, ఫ్లేవరు, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. అలాగే మీరు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీరతో వేసేసుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది అనమాట అండి. అంతేనండి, చాలా చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది, స్పైసీగా కూడా ఉంటుందన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్ మనం దించుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లెమన్ అయితే పిండుకోండి. నేను ఒక లెమన్ అంతా పిండేసాను అనమాట. చాలా టేస్ట్ బాగుంది. మరీ పులుపు అయితే అంత బాగోదు, సరిపోతుంది. అంతేనండి, ఫైనల్గా మనం దించేసుకోవడమే. రెడీ అయిపోయిందనమాట. రైస్లోకి చాలా బాగుంటుందన్నమాట అండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో చూడలేని వాళ్ళు వీడియో చూడండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఆల్.